మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అంటూ కవిత కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలకి హెచ్చరిక. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్న సీఎం. వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు. ఎస్సీ ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఏపీలో పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రమాద గంటికలు. స్పందించిన సీఎం. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం. ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ వారి చేతుల మీదుగా తెలంగాణ ఓబీసీ కోఆర్డినేటర్ నియామక పత్రాన్ని తీసుకున్న ముత్తినేని రవికుమార్. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో తెలంగాణ కోఆర్డినేటర్గా నియమించిన అజయ్ సింగ్కి మరియు సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీజీ మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖార్గేజీ, శ్రీ రాహుల్ గాంధీజీ, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి మరియు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2024 జూలై 4న నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, సంబంధిత అధికారులు పాల్గొంటూ ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులతో పరిష్కారమయ్యే సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం, సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతూ వీటిపై తరచూ సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఆర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారథి ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తణుకు పట్టణం కేశవస్వామి ఆలయంలో ఈ రోజు నిర్వహించిన శ్రీ పుష్ప యాగోత్సవం కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరమిల్లి రాధాకృష్ణ గారి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని దంపతుల తాంబూలములను అందజేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి పార్టీల నాయకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ పార్టీ నాయకులను అధికార కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని, తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్లో ఎవరైనా కామెంట్ పెట్టినా, ఫేస్బుక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆమె విమర్శించారు. కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. డిక్లరేషన్ లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం.
బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. జై బీఆర్ఎస్ అంటే జై జై బీఆర్ఎస్ అనాలి, జై కేసీఆర్ అంటే జై జై కేసీఆర్. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ. కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం అందుగుల గ్రామం నుండి పల్లె తాండా వరకు 3.80 లక్షల వ్యయంతో బీటీ రోడ్డును శంకుస్థాపన చేసిన నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, కల్వకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధులు, కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాడుగుల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో విపత్తుల నివారణ కోసం మరియు వరదలు, కరువు నివారణ చర్యల కోసం, మూసీ నది పరిరక్షణ కోసం, పారిశ్రామిక వ్యర్థాల నిర్మూలన కోసం సమావేశమైన జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఇతర జాతీయ ఉన్నతాధికారులతో చర్చించి సలహాలు, సూచనలు సేకరించిన తెలంగాణ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మరియు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్ రెడ్డి. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ సంస్థకు మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు. Proud moment for all of us. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future. Microsoft and State Government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their కిడ్నాప్, బెదిరింపు దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పట్టమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు. తొలుత విజయవాడ భవనేపురం పీఎస్ కు ఆయనను తీసుకువెళ్లారు. అనంతరం వాహనాన్ని మార్చి ఆయనను అక్కడి నుంచి 2-3 మార్గాల్లో తీసుకువెళ్తూ చివరకు కృష్ణలంక పీఎస్ కు తరలించారు. మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. వంశీపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. కృష్ణలంక పీఎస్ వద్ద భద్రతను పెంచారు. వంశీ అరెస్టు
నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇది అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండరాదని చెబుతున్నారు. వంశీ లాంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్టానికి, న్యాయానికి, కోర్టులకి ఎవరి దగ్గర విలువ లేకుండా ఒక వ్యక్తి మీద కక్ష కట్టారు అంటే ఏదో ఒక రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దానికి ఉదాహరణ ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తాం. ఈరోజు ఏదైతే 2 రోజుల క్రితం ఆ ఘటనతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టి కేసు పెట్టించారని చెప్పని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ అనే వ్యక్తి, తను ఎప్పుడైతే కేసు వాపసు తీసుకున్నారో దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయిపోయి కూటమి ప్రభుత్వం ఎలాగైనా ఆ మాజీ ఎమ్మెల్యేని, వంశీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో తప్పుడు కేసులు, కిడ్నాప్ అన్నారు, భయపెట్టారన్నారు, మర్డర్ చేయిపోయారని చెప్పని, అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి విజయవాడలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చేయగలిగారో అందుగారు ఒకసారి మనం అందరం గారు ఆలోచించాలి. తప్పకుండా ఏదైనా ఒకటి ఈరోజు ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు కనుక చేస్తూ పోతూ ఉంటే రేపు అన్న రోజు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో తప్పకుండా వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకెళ్తాం. అదే తెలంగాణలో రేవంత్ సర్కార్కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అల్టిమేటం జారీ చేశారు. బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడుతుండడం, జనాలు చికెన్ తినాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉంటే 5.42 లక్షల కోళ్లు చనిపోయాయని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. భోపాల్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చాక పటిష్ట చర్యలు చేపట్టామని వారు వివరించారు. ఉష్ణోగ్రతల వల్ల బర్డ్ ఫ్లూ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బర్డ్ ఫ్లూ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఎండలు పెరిగే కొద్దీ వ్యాధి వ్యాపించడం తగ్గుతుందని తెలిపారు. పౌల్ట్రీల్లో సరైన పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల వ్యాధి వచ్చిందని నిర్ధారించారు. అందుకు సీఎం చంద్రబాబు స్పందిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్, లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్టు చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్టు చేశారు, ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదు, తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్లు కక్షగట్టారు. ఎన్నోసార్లు అరెస్టు చేయాల్సిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు. కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు. గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాదులో
వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం. We came to the police headquarters with the appointment. With the appointment, I am pressing it. With the appointment we came here. But nobody is carrying it. What is this? అంటే నేను అనేది ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్లో ఏముంటుంది చెప్పండి. ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఉన్న వాస్తవం. ఇదే విషయాన్ని చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కడపలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథరెడ్డి కన్వెన్షన్ లో ఎమ్మెల్సీ ఎంఈ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన బెంగళూరు బయలుదేరి వెళ్తారు. తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడం లేదని, లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదని అన్నారు. ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పడం లేదని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమె పోలీస్ స్టేషన్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వడం లేదని, తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి పోలీసులు పంపించారు. ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. అదే ఇంతవరకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్ అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఆఫీస్లో గొడవ చేయించారు, చేసిన తర్వాత సీని కూడా కొట్టారు. తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు. వాళ్ళని మళ్ళీ ఇంకో రంగా కుక్ చేస్తున్నారు, ఇది అందరికీ తెలిసిందే కదా. లేకపోతే 44 మంది మీద పెట్టింది 91 మందికి ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కుక్ చేయడం, అంతే కదా.
ఏపీలో కూటమి సర్కారు వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట సమితి ఫిబ్రవరి 19 తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ రాష్ట కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొనున్నారు.